హాయ్ అండి. అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథము 36 అధ్యాయం అండి. మొదటి వచనము ఎడమవైపు ఉందండి. 660 పేజీ మొదటి వచనం. యూదా రాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యెషయా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. 3వ వచనమండి. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషములు వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. 4వ వచనమండి. ఇర్మియా నెరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను. 5వ వచనమండి. ఇర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. 7వ వచనమండి. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలము అగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదికి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. 8వ వచనమండి. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నెరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకుని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించెను. 9వ వచనమండి. యూదా రాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ యూదా పట్టణంలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. 11వ వచనమండి. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మికాయా ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నిటిని విని రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలల్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. 13వ వచనమండి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మికాయా వారికి తెలియచెప్పగా 14వ వచనమండి. ప్రధానులందరూ కూషీకి ఇనుమనుమడును, షెలెమ్యాకు మనుమడును, నెతన్యాకు కుమారుడైన యెహూదిని బారాకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పట్టుకుని రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నెరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చెను. 15వ వచనమండి. అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను. 16వ వచనమండి. వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి ఒకరినొకడు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియచెప్పెదమని బారూకుతో అనిరి. 17వ వచనమండి. మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి అది మాకు తెలియజెప్పమని వారడుగగా బారూకు అతడు నోటి నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. 19వ వచనమండి. నీవును ఇర్మియాయును పోయి దాగియుండుడి, మీరున్న చోటు ఎవరికిని తెలియచేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలో ఉన్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ పట్టణములన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. కానీ ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. 21వ వచనమండి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన
ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివెను. 22వ వచనమండి. 9వ మాసమున రాజు శీతకాలపు నగలలో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. 23వ వచనమండి. ఏహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. కానీ రాజైనను ఆ మాటలన్నిటినీ వినిన ఇతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. 25వ వచనమండి. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలల్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను. 26వ వచనమండి. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని వలనని రాజవంశస్థుడకు ఎరెష్మేలుకును అజ్రియేలు కుమారుడగు షెరాయికును అబ్నెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను. కానీ యెహోవా వారిని దాచెను. 27వ వచనమండి. ఇర్మియా నోటి మాటలను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. 29వ వచనమండి. మరియు యూదారాజైన యెహోయాకీమును గూర్చి నీవీ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీవేలా వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివి. 30వ వచనమండి. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలగును. 31వ వచనమండి. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికిని, యెరూషలేము నివాసులందరి మీదికిని, యూదా జనుల మీదికిని రప్పించుచున్నాను. అయినను వారు వినిన వారు కారు. 32వ వచనమండి. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నెరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 37వ అధ్యాయం అండి నెక్స్ట్ చదివేది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి.